చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే ఒక కాల పరిమితి, ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది కానీ మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా లాభ నష్టాల్లో ఉన్న దోషాలన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క నెల కాలంలో పరిపూర్ణంగా తొలగిపోయి ఆర్థికంగా పరిపూర్ణంగా నిలబడటానికి చాలా ఒకటి ఆస్కారం ఉంది. గతం నుండి మీకు ఎప్పుడు నుండి ఆగిపోయిన పనులు కావచ్చు, ఈ పని జరగట్లేదు ఏమిటి, ఈ పని ఇప్పుడు జరిగితే మనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మీరు బాధపడటమే కావచ్చు, అవన్నీ కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క వృషభ రాశి వారు చాలా చాకచక్యంగా నెరవేర్చుకుంటారు. అదృష్టంగా ముందుకెళ్ళటం, అనుకోని విధంగా వీరి పనులన్నీ కూడా జరగటం చాలా స్పష్టంగా జరుగుతుంది. అలాగే ఎప్పటి నుండో ధనం వీరికి రావాల్సింది, ఇవ్వాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతూ సమస్యలు చేస్తున్నా సరే అకస్మాత్తుగా వీరికి ధనం ఏర్పాటు కావటం, ఇబ్బంది లేకుండా వసూలు చేసుకోవటం కూడా రాశి గల వారికి యొక్క సమయకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు, జరుగుతుంది. అలాగే ఉద్యోగరీత్యా మీరు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ప్రయత్నం కావచ్చు, ముందు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే అవ్వట్లేదు ఏమిటి అని చెప్పి బాధపడుతున్నవి కూడా ఈ సమయకాలంలో ఈ వృషభ రాశి గలవారు చాలా మటుకు చాకచక్యంగా ఉద్యోగంలో కూడా గెలవటం, అనుకూలంగా ముందుకెళ్ళటం, ఉన్న ఉద్యోగ వాళ్ళు పై స్థానానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీరు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నవి కూడా మీకు సానుకూలంగా మారటం, మీ పైన ఉన్నవారు కూడా మీకు కాస్త అనుకూలంగా ఉండటం ఈ యొక్క సమయకాలంలో చాలా స్పష్టంగా చూస్తారు. అనుకోని విధంగా మీకు ధనలాభం ఎలాగైతే వస్తుందో అలాగే అనుకోని విధంగా శత్రువులు కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ఏర్పడతారని చెప్పి గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఏ మనసుతో కూడా ఎక్కువగా మాట్లాడడానికి, కొత్త వ్యక్తుల్ని మీ జీవితంలో రాణించుకోవటానికి అంత మంచి కాలం అయితే ఒక సమయం కాదు. పరిచయాలు చేసుకునే కాలం వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సమయకాలంలో మీరు కొత్త వ్యక్తులను మాత్రం పరిచయాలు చేసుకుని ముందుకెళ్తే మాత్రం వారు ఏదో ఒక రకంగా వారిని శత్రుత్వమే మీకు ఏర్పడుతుందని చెప్పి గుర్తుంచుకోండి. కాబట్టి వీళ్ళంత తొందరగా కొత్త వ్యక్తులతో స్నేహాన్ని పెంచుకోవటానికి అంత ఆసక్తి చూపించకపోవటం చాలా ఒకటి శ్రేయస్కరం యొక్క రాశి గలవారు. అలాగే వ్యాపార రీత్యా మీరు చేస్తున్న వ్యాపారంలో ఎప్పటి నుండో ముందుకెళ్ళాలి, ఒక అడుగు మన పై స్టెప్ వేయాలని చెప్పి మీరు పెట్టుబడుల రీత్యా తెగించి అడిగేద్దాం అనుకున్నా సరే ఈ యొక్క సమయకాలంలో యొక్క వృషభ రాశి గల వారికి గెలిపే తప్ప అపజయం లేదు. అలాగని పార్ట్నర్షిప్ పరంగా కాకుండా మీరు సొంతంగా చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు గెలుపుగానే ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. మళ్ళీ పార్ట్నర్షిప్ పరంగా అంటే మీ స్థితిగతి వేరేగా ఉంటుంది, మళ్ళీ వారి స్థితిగతి వేరేగా ఉంటుంది. కాబట్టి మీ సొంత తెలివితేటలు, మీ సొంత నిర్ణయాలు చాలా ఒకటి మీకు శ్రేయస్కరం. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయకాలంలో చాలా చాకచక్యంగా ఆలోచించి ఇంట్లో ఎలాంటి సమస్యల్ని పెట్టుకోకూడదు అన్నట్టుగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రధానంగా ముందుకెళ్ళటానికి చాలా వాటికి శ్రేయస్కరం. మీరు ఎప్పటి నుండో బాధపడుతూ సంతానరీత్యా ఇబ్బంది పడుతున్నా, ఇంకా మాకు అందట్లేదు ఏమిటా అని చెప్పి మీరు బాధపడుతున్నా సరే ఈ యొక్క నెల సమయంలో మీరు అనుకూలమైన వార్త వినటానికి కూడా చాలా వాటికి ఆస్కారం ఉంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యరీత్యా మాత్రం కాస్త మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అనుకోని విధంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం, తద్వారా కాస్త హాస్పిటల్ ఖర్చు అయ్యే అవకాశం కూడా రాశి గల వారికి ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా ఉంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్యగా అనిపించినప్పుడే దాన్ని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, అది క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఒకటి శ్రేయస్కరంగా ఊహించండి. అయితే మీకు ధనలాభం అనేది భగవంతుడి సంకల్పంతో ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం ఉన్నప్పటికీ అనుకోని విధంగా శత్రువుల బాధ కూడా యొక్క సమయకాలంలో మీకు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క సమయకాలంలో పరమేశ్వరుడు ఆరాధన చేయటం చాలా వరకు శ్రేయస్కరం. దగ్గరలో ఉన్న ఆ మహానుభావు గుడికి వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం, చేసి మీ సమస్యని అక్కడ ఏమి వివరించకుండా కాసేపు కూర్చొని గడిపి వెళ్ళే ముందు నమస్కారం చేసుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళటం చేతన
మీకు విజయంతో పాటు శత్రుపీడలు కూడా ఉన్నవి కూడా తొలగిపోయి రాబోయే అపనిందనల నుండి కూడా కాస్త మీరు బయటపడి అనుకూలంగా ముందుకెళ్తారని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమయం అంతా కూడా మీకు కలిసి రావాలని, అష్టైశ్వర భోగభాగ్యాలతో మీరు అంతా కూడా ఎదుగుతూ ముందుకెళ్ళాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.